హలో మేడం, నో థింక్, డూ సంథింగ్. Yes, I have to do something. yes. Okay, అలాగే. I will send Samanya to there immediately. సామాన్యని ఇమిడియట్ గా అక్కడికి పంపిస్తాను. సామాన్యని ఇక్కడికి పంపిస్తున్నారు, ఇదే కదా సారాంశం? Yes. ఓకే, మీరు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పండి. సామాన్య ఏ ఫ్లైట్ కి బయలుదేరింది, ఎన్ని గంటలకి తన హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తుందనేది చెప్తాను. నా కూతుర్ని మీరు రిసీవ్ చేసుకుంటారా ప్లీజ్? అయ్యో, అమెరికా ఇండియాని బతిలాంటివేంటండి? ఎవరొచ్చినా సాధారణంగా ఆహ్వానించటం మా హిందూ దేశ సాంప్రదాయం. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదిగో ఒక ముఖ్య గమనిక. వాట్? ఈ నంబర్కి మాత్రం ఫోన్ చేయొద్దు, జయంతి మాట్లాడుద్ది. ఆవిడ మాట్లాడే అన్ని అబద్ధాలే. మీరు నాకు ఫోన్ చేశారనుకో, నేను అన్ని నిజాలే ఉన్నట్టు చెప్పేస్తా. ఇదిగో ఇది నాది కాదు, వేరే నంబర్ ఇస్తాను, అది రాసుకోండి. లాస్ట్ నంబర్ 2 అండి. కరెక్ట్, అది నా నంబరు. ఆ నంబర్కే ఫోన్ చేయండి. ఓకే. అమ్మయ్యా, చిరకాల వాంఛ నేటితో నెరవేరింది. ఇక సామాన్య రాకతో ఈ ఇంట్లో శ్యామ్ జీవితంలో రసవత్తరమైన నాటకం ప్రారంభమవుద్ది. అమ్మో. ఓకే, నేను పాడతాను. దరికి రాబోకు రాజా, దరికి రాబోకు రాజా, ఓ చిన్ని రాజా, చిట్టి రాజా, దరికి రాబోకు రాజా. ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఓహో, గాలివానలో. బాబోయ్, గాలి వాన పోయే. పాడండి. పాడాల్సింది ఆ గాలివాన్ తోటి మీరు కూడా మానేద్దామనే మీరే పాడాల్సింది. మేము ఇంతకు పాడం కాదు, మీరే పాడండి. లేవనంటావా నిద్ర లేపమంటావా, లేవనంటావా నిద్ర లేపమంటావా, లే 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 రాజా. ఒకటి పాడుతున్నాను, పాడండి. 2 జాజిరి 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 మామా, వెనకటి జన్మలకైనా నువ్వేనా మామా, జాజిరి 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 మామా, వెనకటి జన్మలకైనా నువ్వేనా మామా. ఇది నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాను. వగల రాణివి నీవే, సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగిరావే. వగల రాణివి నీవే, సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగిరావే. నేను పడతాను. వస్తా నీ వెనుక, ఇటైనా కాదనక, ఇస్తా కానుకగా, ఏదైనా లేదనక, వస్తా నీ వెనుక, ఇటైనా కాదనక, వేలందించి వలపుని పెంచి వేడుక ఇది గనుక, వేడుక ఇది గనుక, మై మరిపించి
పెంచి మమతను పెంచి వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చటగా వస్తాని నీ నీ నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది. నీవేనా నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది. నీవేనా పద్మావతిలా ఇదేం లాంగ్వేజ్? సూర్య, నువ్వు ఏం పాడుతున్నావో తనకు అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా పాడొచ్చు కదా. నిన్ను చూడగానే నాకేదో అయిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది గుండెలో నగోలా. ఎదురుగా నువ్వేలే, వెనకన నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. పాడుతున్నారు కదా, ఆగండి. Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on, for across the distance and spaces between us, you have come to show you. Go on. శామ్, శామ్, ఒకటి మాత్రం నిజం శామ్. వాట్స్ దట్? ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆఫీస్ విషయాలు చూస్తున్న దగ్గర నుంచి నాకు ఫీల్ కలుగుతుంది. ఏంటది? ఐ మిస్ యూ లాట్ శామ్. ఎస్ శామ్, బికాజ్ ఆ బిజినెస్లో పడి నీతో టైం స్పెండ్ చేసే టైం కూడా లేకుండా పోయింది. అట్లీస్ట్ ఫార్మాలిటీకి కూడా నీతో మాట్లాడలేకపోతున్నాను. నో చంద్ర, డోంట్ ఫీల్ లైక్ దట్. లేదు శామ్, అది నాకు చాలా బాధగా ఉంది. సారీ. అయ్యో చంద్ర, వాట్ ఇస్ దిస్? నువ్వు అసలు అవన్నీ ఆలోచించకు. ఆలోచించడం కాదు శామ్, నువ్వు ఫీల్ అవుతున్నావేమోనని. నో, నాట్ అట్ ఆల్ చంద్ర. రియలీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది బికాస్ యూ టేకింగ్ యువర్ కెరియర్ సో సీరియస్లీ. నిజమే శామ్, బట్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కమ్ ఆన్, టెల్ మీ. దానికి ఇంత ఆలోచన దేనికి? అది చెప్పు. నేను చంద్ర, నిన్న
నేనొక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? షూర్ నానమ్మ. నువ్వు చదువుకునేటప్పుడు నీ దృష్టి అంతా దేని మీద ఉండేది? చదువు మీద. ఓకే. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నీ ధ్యాసంతా దేని మీద ఉండేది? డ్రైవింగ్ మీద. ఆల్ రైట్. ఎందుకని? అలా కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా నానమ్మ. జీవితం కూడా అంతే కదా, ఒక ప్రయాణం లాంటిది. నీకు తెలుసా? తెలుసు, అఫ్ కోర్స్ నానమ్మ. ఒక కారు విషయంలో నేను వింత శ్రద్ధ చూపించినప్పుడు ఒక గమ్యం చేరాల్సిన నీ జీవితం మీద ఎందుకు శ్రద్ధ చూపించటం లేదు? ఏ నేను చెప్పింది కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ అమ్మమ్మ, మీరు చెప్పింది నిజమే. ఒక ఆశయం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆకర్షణలకు లొంగకూడదు బాబు. నీ ఆశ ఆశయం రెండూ దూరం అవుతాయి, అవునా కాదా? అందుకని నీ ఎయిమ్ ఎప్పుడు నీ గోల్ మీదే ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకో. అలాగే. వెంటనే ఆఫీస్కి వెళ్ళు. అమ్మమ్మ, యు రియలీ సో గ్రేట్. కెన్ యూ మేక్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ? అమ్మమ్మ, కాఫీ? నువ్వు నన్ను? ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడే, జస్ట్ సెకండ్ అమ్మమ్మ. ఐల్ గెట్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ. నా వెంట పడి సాంగ్స్ పాడతాడు, ఇంగ్లీష్ సాంగ్స్ కూడా పాడతాడు. బట్ ఆ రింగ్ ఎందుకోసం, ఎవరి కోసం కొన్నాడో మాత్రం చెప్పడా? ఆ రింగ్ నా ఫింగర్ కి చాలా బాగుంటుంది కదా. ఈ థాట్ సూర్యకి రాలేదా? లేకపోతే నా కోసమే కొని ఇలా డ్రామా ఆడుతున్నాడా? స్ట్రైట్ గా వెళ్ళి అడిగితే సస్పెక్ట్ తీరిపోతుంది కదా. నో శామ్, వద్దు. ఇలా వెళ్ళి నువ్వు అడిగితే సూర్య ముందు నువ్వు తేలికైపోతావు. ఎస్, నో సూర్య, నిన్ను ఇంకా ఇంకా ఏడిపించాలి. నువ్వు చాలా చాలా ఫేస్ చేయాలి. ఎస్. ఏంటి ఆ? ఏంటి ఏంటిది? ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా? ఏంటి మొదలు పెట్టేది? కాస్త స్లోగా నడవచ్చుగా, ఈ స్పీడ్ ఏంటి? హలో, సీ హియర్. పట్టీల సౌండ్ వినపడే ఉంటుంది కదా. ఓహో, అలా వచ్చావా? వాట్ వచ్చేది? సౌండ్ విని తప్పుకోవాలి కదా. అంతేకాని నువ్వు స్పీడ్ తగ్గించుకో. ఐమ్ ఇన్ అ హరీ. వై? వై ఏంటి వై? డోంట్ యు నో? అవతల పద్మవదన వల్ల 16 రోజుల పండుగ స్టార్ట్ అయిపోతుంది. అందుకే గబగబా వెళ్ళిపోతున్నాను. అవునా? అవునా ఏంటి అవునా? నీకు తెలీదా? తెలిసినా ఇలా అడ్డు రావడం ఏంటి? ఇలా డాష్ ఇవ్వడం ఏంటి? అసలు మీ జెంట్స్ అంతా ఇంతే.
ఆడపిల్లలకి ఎప్పుడు ఎలా డాష్ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. అవతల వాళ్ళని మాట్లాడినివ్వటం నువ్వు అస్సలు నేర్చుకోవే. నేనేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వే సరిగ్గా సైడ్ నుండి నడవడం నేర్చుకో. ఏంటి సైడ్కి నడవాలా? ఎలా? ఇలానా? ఇలా? దట్స్ గుడ్. అమెరికాలో వెహికల్స్ మాత్రం స్పీడ్గా వెళ్తాయని విన్నాను. మనుషులు కూడా ఇంతేనా? అవును, తాను అటు వెళ్తుంటే మనకి ఇటేం పని? మనం ఇంట్లో ఉంది అందుకు కదా. వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి నేను లేకుండా ఫంక్షన్ అంతా స్టార్ట్ చేశారు? అమ్మా శాము, నువ్వు లేకుండా ఫంక్షన్ ఎలా స్టార్ట్ చేస్తాము? నువ్వు ఉంటేనే కదా కళగా ఉండేది. పద్మావతినా, నువ్వు చాలా ముద్దొస్తున్నావు. షల్ ఐ కిస్ యూ? పో సాముదినా. ఓ, శ్రీనివాస్ అన్నయ్య ఇక్కడే ఉన్నారా? ఆ ఛాన్స్ శ్రీనివాస్ అన్నయ్యకేనా? మాకు కూడా ఉందా? సాముదినా, సాముదినా, నా సంగతి సరే కానీ ఒకసారి అటు చూడు. సిస్టర్, నిన్ను చూడగానే సూర్య స్లోగా వాక్ చేస్తున్నాడు. పద్మ, చూసావా మీ తమ్ముణ్ణి? ఊరుకో అన్నయ్య. అమ్మా శాము, ఏంటా గుసగుసలు? అబ్బా అక్క, అన్నీ కావాలి నీకు. పిల్లలు వాళ్ళేదో సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే మధ్యలో నువ్వేంటి? పిల్లల సందళ్ళేని ఇల్లు, పిట్టల్లేని చెట్టు చెట్టే కాదని నాకు తెలుసు. మరి తెలిస్తే ఇవన్నీ ఏంటక్కా? పూసలు గుచ్చే కార్యక్రమం అయిన తర్వాత ఎవరిష్టం వారిది. అదిగో అత్త కూడా వచ్చింది. పెద్దమ్మా, మీరు కార్యక్రమం ఏదో కానివ్వండి. చిన్నత్త, ఇప్పుడేం చేస్తారు? చెప్పడం ఎందుకమ్మా, చూస్తే నీకే అర్థం అవుతుందిగా.
అయ్యో జాగ్రత్తమ్మా కాస్త. నాకు తెలుసులేవే. ఏం కాదులే పద్మ, పెద్దవాళ్ళకన్నీ తెలుసు. అబ్బో, పద్మకప్పుడే తన మాంగళ్యం మీద ప్రేమాభిమానాలు ఎక్కువైపోయాయి. మరందుకే తెగ కంగారు పడిపోతుంది. పెళ్ళైన తర్వాత స్త్రీకి ఆలోచన, స్వభావం ఒకటేమిటి, అన్నీ మారిపోతాయి. మాంగళ్యానికిచ్చే ప్రాధాన్యత దేనికి ఎవ్వరికీ ఇవ్వదు. అమ్మ పద్మ, నువ్వేం కంగారు పడకు, ఏమీ కాదు. పద్మ, నువ్వేం కంగారు పడకు.